ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనైతే ఒక 3 ఫోటోస్ తోటైతే ఒక వీడియో అయితే చేశాను. బీట్ కూడా చాలా బాగుంది. ముందుగా మనమైతే డెమో చూద్దాం. Style, swag, positive attitude and ప్రపంచం ప్యూర్ బ్యూరెట్ ప్యాకింగ్. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్‌లో నేనైతే బీట్ మార్క్ లింక్ అయితే ఇచ్చాను. మీరైతే ఫస్ట్ దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసుకున్నాక ఓపెన్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేనైతే కరెక్ట్‌గా అయితే సెట్ చేశాను. మీకు కావాలంటే ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి మీరు కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవచ్చు మీరైతే. నేనైతే ఇదే బాగుందని ఇదే పెట్టేశాను. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మనం అయితే ఫస్ట్ ఎక్కడ అంటే ఇక్కడ నుంచి అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ఫోటో అయితే యాడ్ చేస్తున్నా. ఎలాగంటే ఫస్ట్ ఈ ఫోటో యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఫుల్ కంపోజిషన్ ఏరియా అయితే చేసుకుందాం. పైన రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా ఫిఫ్త్ ఆప్షన్ అదైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని ట్రిమ్ చేయండి ఎక్స్ట్రా ఉన్నదాన్ని. ఇక్కడ అవపడుతుంది కదా పైన 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా, దానిలో ఫోర్త్ ఆప్షన్ ఇది. నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఈ ఫోటో యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ కంపోజిషన్ ఏరియా ఎలా చేయాలంటే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి. ఫుల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేశాక మళ్ళీ మిగిలిన పార్ట్ అయితే మనమైతే ట్రిమ్ చేసుకుందాం. ఎలాగంటే ఇక్కడ మనకు ఇక్కడ అవపడుతుంది కదా ఈ ఆప్షన్ ఏంటిదంటే రైట్ సైడ్ ఉన్న దాన్ని అయితే ట్రిమ్ చేస్తుంది. ఈ మధ్యలో ఏంటిదంటే ఒక ఫోటోని 2 పార్ట్స్ లేదా ఏదైనా ఆబ్జెక్ట్ని 2 పార్ట్స్ చేస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్ది ఏంటిదంటే లెఫ్ట్ సైడ్ దాన్ని ట్రిమ్ చేసుకోవచ్చు. మనమైతే ట్రిమ్ చేసుకుందాం ఫస్ట్. నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఈ ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ కంపోజిషన్ ఏరియా మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకొని దీన్ని అయితే ట్రిమ్ చేసుకుందాం ఫస్ట్. తర్వాత మళ్ళీ లాస్ట్ దాకా అనుకొని ఎక్స్టెండ్ అయితే చేసుకుందాం. ఫస్ట్ మనం ఫొటోస్ అయితే యాడ్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటిదంటే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుందాం. కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ లింక్ ఎఫెక్ట్స్ లింక్ అయితే ఇచ్చాను. ఎఫెక్ట్స్ లింక్ని మీరు ఏం చేయండి అంటే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్నాక ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. దీనిలో ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ ఆల్ ఎఫెక్ట్స్. కాపీ ఎలా చేసుకోవాలంటే ఏదైనా ఫోటో క్లిక్ చేయండి. కింద రైట్ సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది కార్నర్కి, దాని మీద క్లిక్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ త్రీ డాట్స్ అయితే ఉంటాయి, దాని మీద క్లిక్ చేయండి. కాపీ ఆల్ ఎఫెక్ట్స్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి వెళ్ళి మనం ఫొటోస్ ఇచ్చాం కదా, ఫొటోస్కి అయితే యాడ్ చేసుకుందాం. ఇలాగా మనం అయితే అన్ని ఫొటోస్కి అయితే యాడ్ చేసుకొని ఇప్పుడైతే మనం అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవడమే. ఇక వీడియో అయితే అయిపోయింది. ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.